హాయ్ గాయస్, దిస్ ఇస్ జోస్ఫా. వెల్కమ్ టు జే ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. ఓకే గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. గాయస్, మరి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రీజన్ చెప్పే ముందు గాయస్ మీకు ఒక్కసారి నా పాస్ట్ గురించి మీకు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. నేను అంటే పాస్ట్ అంటే నా పుట్టడం కానీ చెప్తాను ఒకసారి వినండి. ఎంత లెందీగా ఉండదు, చిన్న షార్ట్గానే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కదా, నా గురించి మీకు తెలియాలి. నేను 5 kgs వెయిట్తో పుట్టాను గైస్. నాకు డెలివరీ చేసే డాక్టర్ ఏమన్నాడంటే, ఏంటో మా అమ్మతోటి ఇంత వెయిట్ ఉన్న అబ్బాయిని ఎలా కనొద్దు అనుకోనని చెప్పేసి మా అమ్మతో అన్నారంట. మాకేం తెలుసు డాక్టర్ గారు, వెయిట్ ఉన్నారు వెయిట్ లేదు అని చెప్పేసి. ఇది చేసిన తర్వాత మేము చూస్తాం, షాక్ అయిపోయాం కదా మేము అని చెప్పేసి మా అమ్మ నాన్న అన్నారంట. తర్వాత ఏమైందంటే, ఇలా నా వెయిట్ అనేది గ్రాడ్యువల్గా నా ఏజ్తో పాటు నా వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. నేను సర్టెన్ ఒక 2018కి నాకు వచ్చి 20 years. నేను అప్పటికే 75 kgs వెయిట్ ఉన్నాను. నా స్కూల్ లైఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయి, అదే నా స్కూల్ లైఫ్ 10th కంప్లీట్ అయిపోయి 10thలో ఉన్నాను. నా స్కూల్ లైఫ్ అంటే చైల్డ్హుడ్లో అంటే నాకు అంటే ముందంతా వెయిట్లో అదే వెయిట్ లేని కాదు, 65 kgs ఉండేవాడిని 15 years కూడా. అప్పుడు కూడా నాకు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరు కూడా నన్ను ఇన్సల్ట్ చేసేవారు. ఎలాగంటే అంటే మొల పందులో ఉన్న బండ తిండిపోతావా అని తిట్టి అంటే ఇన్సల్ట్ చేసేవారు. అలాగే నేను అంటే ఫీల్ అయ్యాను. అంటే మీరే చూడండి ఒకసారి, ఇగో 75 kgs వెయిట్ ఇలా ఉండేవాడిని. ఈ 75 kgs వెయిట్ ఇలా ఉండి 2020కి చాలా ఇన్సల్ట్ చేసేవారు. కానీ నేనైతే ఏమనుకునేవాడిని కాదు, ఇంకేం చేస్తాంలే, మన పరిస్థితి ఎలాగ ఉందని చెప్పేసి ఇంకా లైఫ్ తీసుకునేవాడిని. తర్వాత ఇంకా 2021 నా 10th కూడా కంప్లీట్ అయిపోయింది. 2021కి నేను లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో కూడా నేను ఏదన్నా వెయిట్ తగ్గాను అనుకుంటే లేదండి, 80 kgs ఉన్నాను. మళ్ళీ 5 kgs పెరిగిపోయాను వెయిట్. తర్వాత 2021కి ఇంకేం చేద్దాం అనుకున్నానంటే, ఈ 6 months మనకు లాక్డౌన్ వచ్చింది, హ్యాపీగా హాలిడేస్ వచ్చాయి. ఈ 2021 మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. అంటే ఏంటి, వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఎలాగన్నా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఇంక నేను ఏం చేశానంటే, ఆ యూట్యూబ్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసేవాడిని. అంటే డైట్ ప్లాన్స్ అన్నీ చూసేవాడిని. డైట్ ప్లాన్లు అవి చూడము, తర్వాత దాంట్లో ఉన్న వర్కౌట్లు ఫాలో అవ్వడం వల్ల నేను ఒక 6 monthsకి వెయిట్ లాస్ అయ్యాను. 6 monthsకి ఎంత వెయిట్ లాస్ అయ్యానంటే, నేను 80 kgs ఉన్నాను, నేను 70 kgsకి వచ్చా. ఈ 6 months అయిపోయిన తర్వాత ఇంకా 2021 ఎండింగ్లో గాయస్ నా ఐటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2022కి నాకు రైల్వే అప్రెంటిస్షిప్ నుంచి నేను అప్లై చేసుకున్న నాకు అప్రెంటిస్ ట్రైనింగ్కి నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఇంకా గుంటుపల్లి వెళ్ళాల్సి వచ్చింది. విజయవాడ గుంటుపల్లి వెళ్ళిన తర్వాత కూడా నేనైతే అక్కడ కూడా ఫిట్నెస్ జర్నీ ఆఫ్ చేశారనుకుంటున్నారేమో, అసలు అయితే ఆఫ్ చేయలేదు. అక్కడ కూడా గ్రౌండ్లో పరిగెత్తడం, రన్నింగ్ చేయడం చాలా చేసేవాడిని. అలాగా నా రైల్వే అప్రెంటిస్ కంప్లీట్ అయ్యే టైంకి నేను 70 kgs ఉన్నాను, నేను 54కి వచ్చేసా. ఇక కానీ చూడండి, 54 kgs వెయిట్, ఇది నా 54 kgs వెయిట్ ఇమేజ్. తర్వాత ఇలాగా నేను ఇంటికి వచ్చాను, 2023కి ఇంటికి వచ్చానండి రైల్వే అప్రెంటిస్ కంప్లీట్ చేసుకొని. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నన్ను గట్టిగా వేసుకున్నారు. ఎలాగంటే, నీ చెత్తనా ఏంట్రా నువ్వు ఇలాగా సన్నమైపోతావా ఏంటి, బాగా నక్కలైపోతావు అని చెప్పేసి నన్ను అయితే గట్టిగా వేసుకున్నారు, మామూలుగా వేసుకోలేదు. తర్వాత ఏమైందంటే, ఇంకా మనం ఫిక్స్ అయిపోయామండి. అమ్మో బాబోయ్, వెయిట్ లాస్తో కాకుండా మజిల్ కూడా లాస్ అయిపోయినట్టుంది నా పని, ఏంటి 5 kgs బరువు కూడా తేల్చలేకపోతున్నాను ఏంట్రా బాబు అని అనిపించింది నా జీవితానికి. తర్వాత నేను ఏం చేశానంటే, ఇంకా మా ఊర్లో నర్సీపట్నంలో మా జిమ్ ఉందండి. మరి అక్కడ జిమ్ జాయిన్ అయిపోవడం, అక్కడ 2 months జాయిన్ అయ్యాను. కానీ ఎవరు మనల్ని పట్టించుకునేవారు కాదు. అంటే ఎలా పట్టించుకుంటారో చెప్పండి, పర్సనల్ ట్రైనింగ్ అయితే ఏదో పలపం నెట్టినట్టు పలక మీద అలా రాస్తారు. మనమా జనరల్ ట్రైనింగ్ కట్టాం, మన దగ్గర అంత డబ్బులు లేవు. సరే అని చెప్పేసి ఇంకా పార్ట్ టైం జాబ్ అయితే చేసుకునేవాడిని. పార్ట్ టైం జాబ్ అంటే వాటర్ క్యాన్లు మోయడం, ఇలాంటివి అనేటివి చేయడం, అంటే పేపర్లు వేయడం, అలాంటివి చేసుకొని డబ్బులు ఇంకోటి పెట్టుకొని 2 months నాకు రాజాని ఉన్నాడండి. నాకు బెస్ట్ ట్రైనర్ అంటే రాజానేనండి. ఎందుకంటే తను నేషనల్ ప్లేయరు, మిస్టర్ ఇండియా ప్లేయరు బాడీ బిల్డింగ్లో. తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను
మంచిగా నాకు ట్రైనింగ్ వర్కౌట్ అన్నీ చెప్పడం వల్ల ఒక్క 6 మంత్ అంటే 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత నుంచి నేను ట్రైన్ చేసుకున్నా. ఒక్క 6 మంత్స్ నాకు ఆ డైట్ ప్లాన్ మంచిగా ఫాలో అవ్వడం వల్ల, మంచిగా వర్కౌట్ చేయడం వల్ల ఈ 6 మంత్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇదిగో చూడండి ఇలా రెడీ అయ్యాను 6 మంత్స్‌కి. తర్వాత ఈ 2023కి అలాగ నేను బాడీ అనేది బాగా బిల్డ్ చేసుకున్నా. తర్వాత ఇంకా 2023 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు నా ఫిట్‌నెస్ జర్నీలో నాకు తోటి పాటు మళ్ళీ నాకు భాను అని అంటే భాను బ్రో పరిచయం అయ్యాడు నాకు. ఆ బ్రో ఏమోని ఏంటంటే బాడీ బిల్డింగు చాలా ఇంట్రెస్ట్ అన్నీకి. మంచిగా బాడీ బిల్డ్ చేశాడు. కాబట్టి ఒకసారి చూడండి అన్నీ ఫోటో పెడతాను ఇక్కడ. భాను ఈ పేరు భాను. అంటే బాడీ చూడండి. ఫేస్ తర్వాత చూద్దాంలే. అన్నయ్య నాకు మంచిగా మంచి రిజల్ట్‌లు ఇచ్చాడు. అన్నీ బాడీ చూసి నేను చాలా మోటివేషన్ అయ్యేవాడిని. ఎలాగా అన్నయ్య కాంపిటీషన్‌కి వెళ్ళడం వల్ల మంచిగా మిస్టర్ ఆంధ్రాలు కాంపిటీషన్‌లో ఎక్కడం వల్ల మంచి రెస్పెక్ట్ వచ్చింది అన్నయ్యకి కూడాను. అంటే నేను మీకు చెప్పాలంటే పబ్లిక్‌లో రెస్పెక్టు, మా జిమ్‌లో కూడా మంచి రెస్పెక్ట్ వచ్చేది. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అంటే ఓపెన్ అంటే ఇంకా బట్టలు ఇప్పేసి ఓన్లీ అండర్‌వేర్ తోటి ఒక స్టేజ్ ఫియర్ లేకుండా ఆ కాంపిటీషన్ అది చేయాలంటే గట్స్ ఉండాలి. అలా గట్స్ అన్నీకి మంచిగా కష్టపడ్డాడు. ఆ ఇయర్స్ మొత్తం మొత్తం అన్ని సంవత్సరాలు కష్టపడి మంచి బాడీ గెయిన్ చేశాడు. గెయిన్ చేయడం వల్ల మంచిగా కాంపిటీషన్‌లోకి వెళ్ళాడు. రెస్పెక్ట్ వచ్చింది. ఆ రెస్పెక్ట్ చూసి నాకు కూడా చాలా అంటే నేను కాంపిటీషన్‌లో ఎక్కాలి. నాకు మంచి రెస్పెక్ట్ కావాలి. అంటే పబ్లిక్‌లో నాకు మంచి వాల్యూ ఉండాలని చెప్పేసి నేను కూడా ఏం చేశానంటే అన్నిటితో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కాంపిటీషన్‌లో ఎక్కా. ఇదిగోండి మా ఫస్ట్ నేను నాతో పాటు నా లవరాజ్ అని ఆ ట్రైనరు, నాతో పాటు మా అంటే పాత జిమ్‌లో అదే ఆ జిమ్‌లోని ఫణీందర్ అని చెప్పేసి ఒక అబ్బాయి భానని ఈ నలుగురం కలిసి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఎక్కాం. ఇదిగోండి ఫస్ట్ ఇదే ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ మేము ముగ్గురు ఎక్కింది. నేను, ఫణీంద్ర, భాను మొత్తం ఎక్కిన కాంపిటీషన్ ఫోటో ఇది. తర్వాత ఇలాగ సాగుతున్న జర్నీ అలాగ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు బుర్ర పాడైపోయింది. ఎందుకంటే మేమంటే ఏదో చిన్న చిన్న చితకా బాడీ బిల్డ్ చేసాం. అక్కడ ఒక్కొక్కడు మజిల్ డెఫినేషన్ మామూలుగా లేదు. నరాలు తేలిపోయి ఎక్కడ పడితే అక్కడ షేప్ అవుట్లు. అన్నీ అంత అక్కడ చూడగానే నాకు అంటే కొంచెంసేపు నాకు మైండ్ పని చేయలేదు. ఎందుకంటే మనం ఏంటి వీళ్ళ బాడీకి కంపారిజన్ ఏంటి అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యా. అంటే భయపడ్డా. తర్వాత కొంచెం ఆ భయాన్ని మా అన్నయ్య నాకు ఆ భానుని ధైర్యం చెప్పాడు. ఏముంది బ్రో పర్లేదు ఎక్కేద్దాం కాంపిటీషన్. ప్రైజ్ కోసం కాదు స్టేజ్ ఫియర్ పోద్ది అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశాడు భానుని కూడా. లవరాజన్ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేశాడు. ఇద్దరం ఎక్కాము. మొత్తం కాంపిటీషన్ ఎక్కిన తర్వాత నాకైతే అక్కడ స్టేజ్ ఫియర్ పోయింది. ఎందుకంటే నేను అక్కడే గెలిచాను. సగం గెలిచినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే స్టేజ్ ఫియర్ పోవడమే ఫస్ట్ టాస్క్. ఆ టాస్క్ నేను గెలిచానంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఎక్కానండి కాంపిటీషన్ ఎక్కితే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో నాకు థర్డ్ ప్లేస్ పట్టింది. నా కేటగిరీలో నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మంచిగా స్టేటస్‌లు అవి పెట్టడం అవన్నీ జరిగాయి. తర్వాత మా తర్వాత ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా వెళ్ళాను. ఆ తర్వాత ఏమైందంటే ఆ కాంపిటీషన్‌లో అంటే ఫస్ట్ కాంపిటీషను ఎక్కాను ఈ జిమ్ నుంచే హనుమాన్ జిమ్ నుంచి ఎక్కాను. ప్లేస్ అనేది రాలేదు. అంటే 5థ్ ప్లేస్ వచ్చింది. పర్లేదు కొంచెం అంటే డిసప్పాయింట్ అయ్యాను కానీ పోతే పోనీ ఇంకా బోలెడు కాంపిటీషన్లు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నేను జిమ్ అయితే మారిపోయాను. ఎందుకంటే మా లవరాజ్ అనే జిమ్ ట్రైనర్ ఉన్నారు కదా! అతను కొత్తగా జిమ్ పెట్టాడు. తన జిమ్‌కి నేను షిఫ్ట్ అయిపోయా. అక్కడే ట్రైన్ అయ్యి అక్కడ ఒక 6 మంత్స్ మంచిగా కష్టపడి మళ్ళీ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఎక్కుదామని నా మైండ్‌లో బలంగా అనుకోని ఎక్కా. అదిగోండి నేను ఈ 6 మంత్స్ మంచిగా అక్కడ జిమ్‌లో ఉండి ట్రైన్ చేసుకున్న బాడీ అచీవ్ చేసింది. ఇగో ఇమేజ్ ఇక్కడ పెట్టాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యానో నేను. నేను కరెక్ట్‌గా నా ఓన్ డైట్ ప్రిపేర్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యా. అక్కడ నాకు తర్వాత లవరాజ్ అని మొత్తం ఇద్దరు కలిసి నన్ను మంచిగా రెడీ చేశారు. ఎక్కాను కాంపిటీషన్ ఎక్కాను. మంచిగా పోజింగ్ అది నేర్చుకున్నాను. వెళితే అక్కడ నా ప్లేస్ వచ్చి 5థ్ ప్లేస్ పడింది మళ్ళీని. అంటే మళ్ళీ అంటే ఇంతలా కష్టపడినా అక్కడ మరి మీరు ఇంతలా రెడీ అయినా కూడా అక్కడ కాంపిటీషన్ మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కడు ఎలా ఉంటాడో. కొట్టాను పర్లేదు. నాకు ఏమైందంటే పర్లేదులే ఇంకా కాంపిటీషన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ట్రైన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా 2024 వచ్చింది. ఎందుకంటే అదే నా బ్యాడ్ ఇయర్. ఎందుకంటే అక్కడితో నా ఫిట్‌నెస్ జర్నీ స్టాప్ అయిపోయింది. ఎందుకంటే నా కాలేజ్ అయిపోయింది. ఇంకా జాబ్ వెతుక్కోవాలి. నేను ఇంట్లో
సపోర్ట్ రావాలని చెప్పేసి నేను ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, చిన్న చిన్న హోమ్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోయి జాబ్ చేసుకొని స్టార్ట్ చేశాను. అక్కడ నైట్ షిఫ్ట్ల వల్ల నా ఫిట్నెస్ జర్నీ కూడా స్టాప్ అయిపోయింది. జిమ్కి వెళ్ళకపోవడం అవన్నీ జరిగిపోయాయి. తర్వాత 2025కి నేను మళ్ళీ చిన్న యాక్సిడెంట్ ద్వారా మళ్ళీ మా ఊరు వచ్చా. ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఇంటి దగ్గరే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ నేను జిమ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ జిమ్లో ఒక చిన్న ఆఫర్ ఏమొచ్చిందంటే, నేను ఇప్పుడు ఆ జిమ్లోనే ట్రైనర్గా వర్క్ చేస్తాను. మై డ్రీమ్ ఫిట్నెస్ జిమ్లో నేను ఇప్పుడు ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే రాజని అన్నాను కదండి, నాకు మంచి అవకాశం ఇచ్చాడండి. ఇప్పుడు ట్రైనర్గా నేను జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. నేను ఇప్పుడు చాలామంది క్లయింట్స్కి నేను బాడీ బిల్డ్ చేస్తూ మంచిగా డైట్ ప్లాన్స్ ఇస్తూ వాళ్ళని ఇంకా టార్గెట్స్ 90 డేస్ 45 డేస్ టార్గెట్స్ పెట్టుకుంటూ వాళ్ళని నేను రెడీ చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు, ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. తర్వాత నేను మంచిగా రెడీ అవుతానని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలండి 2023లోనే స్టార్ట్ చేయాలి. కానీ చెప్తున్నాను కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నేను చేయలేకపోయాను. అంటే నా ఫోన్ కూడా దొంగతనం చేశారు ఆ టైంలోనే. ఇంకా నేను ఆ ఫోన్ పోయిన డిస్ప్రెషన్లో ఉండి, ఎందుకంటే కష్టపడి కొనుక్కున్నానండి. వాటర్ క్యాన్ మూసి 24,000 ఎట్టి కొనుక్కున్నాను ఆ ఫోను. దొంగతనం చేశారు. కానీ నేనైతే బాధపడలేదు, కంప్లైంట్ ఇచ్చాను. మరి సంవత్సరంలో నాకు ఆ ఫోన్ దొరికేసిన తర్వాత మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు ఈ 2025లో నాకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు ఆ థాట్ వచ్చింది. నేను మా అన్నయ్య వాళ్ళని అడిగాను, అంటే మా జిమ్లో ఉన్న లవరాజ్ అని అడిగితే అన్నయ్య అన్నాడు, తమ్ముడు స్టార్ట్ చేయి తమ్ముడు, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మన ఇద్దరం కలిసి కొలాబరేట్ అవుదాము, మంచి మంచి వీడియోలు చేద్దామని చెప్పేసి అన్నయ్య కూడా నాకు సపోర్ట్ చేశాడు మంచిగా. దానివల్ల నేనైతే ఇంకా మరి ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్లో. ఈ యూట్యూబ్ ఛానల్కి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇంత కష్టపడి నేను ఇంత బాడీ బిల్డ్ చేసి మంచిగా రెడీ అయ్యాను కదా, ఇంత కాంపిటీషన్లు ఎక్కాను కదా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నాకున్న నాలెడ్జ్ని, నాకున్న ఈ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి వీడియో తీసి కాదు, నా నా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటా. అంటే మీకు ఎలా చెప్పాలంటే డైట్ ప్లాన్స్ గురించి, తర్వాత వర్కౌట్ గురించి, తర్వాత అంటే కాంపిటీషన్ పోజింగ్స్ ఎలాగా ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా నేను చెప్తుంటానండి. నాతో పాటు రాజన్ని కూడా, అంటే మా ట్రైనర్, మా మాస్టరు, జిమ్ కోచ్, తను కూడా నాతో పాటు కొలాబరేట్ అవుతారండి. తను కూడా ఈ వీడియోలో ఒక్కోసారి కనిపిస్తారు మీకు కూడా. తను కూడా మీతో పాటు మీకు మంచిగా వర్కౌట్ టిప్స్ అవి చెప్తూ ఉంటారు, మంచిగా డైట్ ప్లాన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మంచిగా సప్లిమెంట్లు ఏం తీసుకోవాలి, మంచిగా వే ప్రోటీన్స్ ఏం తీసుకోవాలని కూడా అన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీకు. తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఇదే గైస్, నేను పెట్టే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే, నాలా చాలామంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటారు. అంటే పర్సనల్ ట్రైన్ కట్టుకోలేక, ఫుడ్ మెయింటైన్ చేయలేక, డైట్ ప్లాన్స్ ఏం తీసుకోవాలో తెలియక, బిగినర్గా జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం తెలియక, ఏం చేయాలని తెలియక చాలామంది సఫర్ అవుతుంటారు. వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో నా గురించి మీ అందరికి చెప్పాలి. అంటే నేను ఎలాగ ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశాను, ఎలాగ ఇప్పుడు ఎండ్ అయింది, మళ్ళీ ఎలాగ స్టార్ట్ చేశాను అనేది చెప్పాలనే సమ్ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి. దాని తర్వాత ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఫిట్నెస్లో నేను సాధించాలి, నేను మంచిగా పైకి ఎదగాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. ఆ కొంతమందిలో నేను సక్సెస్ అవ్వని చెప్పట్లేదు, కానీ నేను మంచిగా రెడీ అవ్వాలి, ఇంకా మంచిగా అందరికీ నేను ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేను మొదలుపెట్టాను. ఇప్పుడు మీరందరూ నాకు ఏం చేయవలసిన లేదు గైస్, మీరు నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. అంటే నన్ను ఫాలో చేసి, లైక్ చేసి, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాని నుంచి నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమీ లేదు. నేను నా ద్వారా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఫిట్నెస్ జర్నీలో చాలా ఫేస్ చేశాను కాబట్టి, మీరు కూడా అన్నీ చాలా ఫేస్ చేస్తుంటూ ఉంటారు. కానీ చాలామంది ఆగిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు ఎలాగైనా స్టార్ట్ చేయండి. నేను ఉన్నాను మీతో, మీకు సపోర్ట్ కూడా ఇస్తాను. నేను నాకున్న ఫిట్నెస్ నాలెడ్జ్ని కూడా మీకు అందరికి షేర్ చేస్తాను. మీరందరూ కూడా మంచిగా రెడీ అవుదాము.
ఇంకా మరి మన నెక్స్ట్ వీడియో ఏంటంటే జిమ్ టూర్ అండి. నా జిమ్ గురించి, నా జిమ్లో ఉన్న క్లయింట్స్ గురించి, తర్వాత మా లవరాజ్ అని అదే మా మాస్టర్ని కూడా మీకు చూపిస్తాను. మీరు ఇంకా సపోర్ట్ చేసి మా ఛానల్ని ఇంకా మీరు ఫాలో కొట్టి నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ఇంకా మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది గాయస్. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో మన జిమ్ టూర్లో కలుద్దాము. సరే గాయస్, మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాను. నా ఈ ఫస్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయండి పక్కగానే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఓకే, సైనింగ్ ఆఫ్ జోష్వా. బాయ్ గాయస్.